ఇవాల్టితో రాజ్యాంగ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా పాత పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో వేడుకలు జరగనున్నాయి. ఏడాది పొడవునా దేశంలోని పల్లె పల్లెన హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్ పేరుతో రాజ్యాంగ దినోత్సవాలు నిర్వహిస్తారు. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కడ్, ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ఉభయ సభల సభ్యులు పాల్గొంటున్నారు. లోక్సభ స్పీకర్ స్వాగతోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత దేశ ప్రజలనుద్దేశించి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రసంగిస్తారు. ఆ భవనంలోని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాల జ్ఞాపకార్థం నాణం, పోస్టల్ స్టాంప్ను విడుదల చేస్తారు. తర్వాత సంస్కృతం, మైథిలి భాషల్లో భారత రాజ్యాంగం ప్రతులు విడుదల చేస్తారు. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. చివరిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరితో ప్రియాంబల్ను రాష్ట్రపతి ముర్ము చదివించడంతో వేడుకలు ముగుస్తాయి. ఏడాది పొడవునా జరిగే వేడుకల్లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా చదివించే కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇవాల్టితో రాజ్యాంగ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తి కావస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా పాత పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో వేడుకలు జరగనున్నాయి. ఏడాది పొడవునా దేశంలోని పల్లె పల్లెన హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్ పేరుతో రాజ్యాంగ దినోత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. లైవ్ లో ప్రసాద్. సరిగ్గా 11 గంటలకు పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు భారత రాజ్యాంగం దినోత్సవం. వాస్తవానికి మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2015లో ప్రతి ఏడాది నవంబర్ 26వ తేదీన ఈ రకంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి నేపథ్యం కూడా ఉంది. 2010లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో పెద్ద ఎత్తున గ్రామాన కూడా సంవిధాన గౌరవ యాత్ర అనే ఒక యాత్రను పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. దానికి స్ఫూర్తిగానే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత నవంబర్ 26వ తేదీన ప్రతి ఏడాది కూడా ఈ రకంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది జరుగుతూనే ఉంది. అయితే ఈసారి 75వ భారత రాజ్యాంగ దినోత్సవాలు వచ్చాయి. కాబట్టి ఈరోజు సెంట్రల్ హాల్లో ఈ రకంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి, అదేవిధంగా స్పీకరు, భారత ప్రధాని వీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ముందుగా స్వాగతోపన్యాసం చేసినటువంటి లోక్సభ స్పీకర్, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ వేడుకలు జ్ఞాపకార్థంగా నాణ్యం, అంటే జ్ఞాపకార్థంగా నాణ్యాన్ని, అదేవిధంగా ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత భారత రాష్ట్రపతి భారతదేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం, ఆ ప్రసంగం చివరిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరితో కూడా ఈ భారత రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతం, పీఠిక కానీ ప్రవేశిక కానీ ఏమైనా అనొచ్చు, దీన్ని అందరి చేత చదివించే కార్యక్రమంతో ఈ వేడుకలు సెంట్రల్ హాల్లో ముగుస్తాయి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏడాది పొడవునా కూడా ఏ రకంగా ఉత్సవాలు జరపాలని చెప్పి ఒక ఏర్పాటు కూడా జరిగింది. దానికి ఒక కార్యక్రమం కూడా సిద్ధం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు, అంటే 15 రోజుల ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. అది అందులో వేసవి కాలం కూడా వస్తుంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట కూడా సామూహికంగా ప్రజల చేత ఈ భారత రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని సామూహికంగా పఠించడం, ఇలాంటి కార్యక్రమాలను ఈ 15 రోజుల పాటు ఖచ్చితంగా విధిగా చేయాలని చెప్పి కూడా ఒక కార్యక్రమాన్ని కూడా నిర్దేశించడం జరిగింది. ఈ రకంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా భారత రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత, దాని యొక్క మౌలికమైనటువంటి సూత్రాలను ప్రజలు అర్థం చేసుకునే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ భారత రాజ్యాంగానికి రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సేవలను, ఆయన చేసినటువంటి కృషిని, ఆయన యొక్క పాత్రను, ఈ భారత రాజ్యాంగం యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి పాత్రను ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ భారత సంవిధాన యాత్రలను నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో ఎవరైతే ఎక్కువగా ఉంటారో అక్కడ ఈ భారత రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత, ఈ ఉపోద్ఘాతంలో ఉన్నటువంటి సారాంశాన్ని వారు అర్థం చేసుకోవాలి. ఈ భారతదేశంలోని పౌరులంతా కూడా సమానులు, అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. దీన్ని భారత రాజ్యాంగం అనేది అందరికీ సమానమైన హక్కులను ప్రసాదించిందన్న అంశాన్ని వారందరికీ, దేశ ప్రజలందరూ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ సంవిధాన యాత్రలను ఏర్పాటు చేయడం జరిగింది. మై భారత్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా
ఏడాది పొడవునా కూడా ఈ హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనే యాత్రలను నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా పల్లెల్లో వాడవాడల్లో పట్టణాల్లో ప్రతి చోట కూడా ఈ రకంగా ఈ భారత రాజ్యాంగం యొక్క సంవిధాన యాత్రలు నిర్వహించేందుకు ఒక పెద్ద కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. ఈ రోజుతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి కూడా ఏడాది పొడవునా కూడా పెద్ద ఎత్తున భారత రాజ్యాంగ దినోత్సవాలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.